పుట్టిన వాళ్లు గిట్టక మానరు, మంచి చేస్తే చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నగుండెవెల్లి మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం సరస్వతి ఆమె కుటుంబం మాజీ సీఎం కేసీఆర్ కు చేదోడు వాదోడుగా పనిచేశారని గుర్తు చేశారు. సరస్వతి అక్క తమ మధ్య లేకపోవడం బాధాకరమని హరీష్ రావు అన్నారు. ఎంపీగా ఎన్నో సేవలు అందించిన కుటుంబం మా సరస్వతి నారాయణ గారి కుటుంబం. ఇవాళ దురదృష్టవశాత్తు అక్క చివరి దశలో క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చి పాపం చాలా బాధపడి మరి వారి పిల్లలే తెలంగాణ కూడా వీరు కానీ నాగవంశాలు కానీ చిన్న పిల్లలను చూసుకున్నారు. ఆవిడ డాక్టర్లు చెప్తే బాధపడుతుందేమోనని చివరి దశలో కూడా ఆవిడకు చెప్పకుండానే ఆవిడని తండ్రి పిల్లలాగా చూసుకొని ఎంతో సేవ చేసింటూ నేను కూడా కొన్నిసార్లు అక్క బాగలేదంటే ఇంటికి పోయి మాట్లాడుతున్నా చూసినప్పుడు కూడా చాలా బాగా కలిగేది. గ్రామం కోసం ఎంతో పనిచేసింది. నా గుర్తు సరస్వతి నేను ఊళ్ళోకి వస్తే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా మంత్రిగా ఉన్నప్పుడైనా మా ఊళ్ళోగా మోరెంపు గట్టు గడ్డిసి రోడ్ ఎక్కువ వస్తావు, అట్లే మా పండుగ రోడ్ ఎక్కువ వేస్తావు, దుబ్బాకలో డబుల్ రోడ్ ఎక్కువ చేస్తావు, నాలుగుదాకా ఊరుకొని దాకా డబుల్ రోడ్ చేయవా, చిన్నప్పుడు మా చిన్నగుండెకి డైరెక్ట్ సిద్దిపేటకు ఊళ్ళకి పాత రోడ్ ఎక్కువ చేస్తావు అని ఎక్కువ అడిగేది. ఈ ఫంక్షన్ హాల్, ఈ గౌడ ఫంక్షన్ హాల్ ఇప్పుడు మనం ఏ మీటింగ్ అయితే పెట్టుకున్నామో నన్ను కమ్సే కమ్ 20 సార్లు అడుగుతుంది. ఇంకెప్పుడు ఫంక్షన్ హాల్ నేను మాట ఇచ్చిన నా మాట పోతుంది అనుకుంటే మాట దొడ్డు ఉంటుంది కానీ ప్రేమ ఉంటుంటే బాగా ఇక సొంత చెల్లెలాగా సొంత అక్కలాగా ఏదున్నా కడుపులో ఉండే చక్కగా ఊరు కోసం అడుగుతుండే, ప్రజల కోసం మాట్లాడుతుండే మనిషి, ఏదున్న ప్రేమగా మాట్లాడినటువంటి మనిషి. ఇవాళ వారు లేకపోయినా ఈరోజు వారి పేరు ఎక్కువ ఉండేటట్టుగా శాశ్వతంగా ప్రజలు గుర్తుంచుకునే విధంగా మంచి విగ్రహాన్ని మన చిన్న